Good evening, all the leaders. Welcome, everyone. ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. నా పేరు వాసు పమిడి. డైమండ్ మాస్టర్గా, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా ఈ బిజినెస్ని మోర్ దెన్ 2.5 years నుంచి బిల్డ్ చేస్తా ఉన్నా. సో అటామీ అనేది గ్లోబల్ ఈ కామర్స్ బిజినెస్ ఆపర్చునిటీ. సో మన కాంపిటీషన్ ఎవరు అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ కాదండి, ఈ కామర్స్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటివి మన కంపెనీకి కాంపిటీషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో వరల్డ్లోనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా వచ్చినటువంటి ద ఫస్ట్ ఈ కామర్స్ ఆపర్చునిటీ అటామీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో అటామీ అంటే ఏంటి అని అంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటిల్లో ఎలా అయితే మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నామో అదేవిధంగా అటామీ మొబైల్ యాప్ని లేదా వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం షాపింగ్ చేసుకోవచ్చు. అయితే అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, వాళ్ళు ఓన్గా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవి కూడా వాళ్ళు అక్కడ మనకి అందించడం లేదు. ఎవరో తయారు చేసినటువంటి వస్తువుల్ని ఇంకెవరో అమ్ముతుంటే అటువంటి వాటిని మనకి చేరవేయటం మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ అటామీ అనేది వాళ్ళు ఓన్గా తయారు చేసినటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని అబ్సల్యూట్ ప్రైస్లో మనకి అందించడం జరుగుతూ ఉంది. సో ఎందుకు అబ్సల్యూట్ క్వాలిటీ అని చెప్తున్నాం అని అంటే ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ మనకి అందిస్తూ ఉన్నారో ఆ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది ఆ ప్రైస్లో బయట మార్కెట్లో మనకైతే ఖచ్చితంగా అందుబాటులో లేవు. లైక్ ఇప్పుడు మన ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి మోర్ దెన్ 80 ప్రొడక్ట్స్లో చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేయటానికి కూడా ప్రీవియస్గా నాకైతే అర్హత లేదు. అటువంటి ప్రొడక్ట్స్ని అటామీ బిజినెస్ టేకప్ చేసిన తర్వాత మాత్రమే ఆ ప్రొడక్ట్స్ వాడుకునేటువంటి అదృష్టం నాకు దక్కింది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ని అంత ఖచ్చితమైనటువంటి ప్రైస్లో మనకు అందించేటువంటి ఒక ద నెంబర్ 1 గ్లోబల్ కంపెనీ అని చెప్పేసి చెప్పొచ్చండి. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ అని కూడా చెప్పొచ్చు. ఈ కామర్స్ అంటే ఆన్లైన్లో షాపింగ్ చేయడం ద్వారా మనకేంటి ఉపయోగాలు అనేది చూస్తే పర్టికులర్గా అటామీలో చూస్తే 30 days రిఫండ్ పాలసీ ఉంది. సో మీరు కొన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే అప్ టు 30% వరకు యూజ్ చేసినా కానీ మీకు నచ్చకపోతే 30 days లోపు రిటర్న్ చేసేసి మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో ఆ బేసిక్ అమౌంట్ రిఫండ్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ప్రతి దానికి కూడా అవకాశం ఉంది. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వాటిల్లో చూస్తే కొన్నిటికి 1 week రిఫండ్ పాలసీ ఉంటుంది, కొన్నిటికి 2 weeks ఉంటుంది, కొన్నిటికి అసలు రిటర్న్ పాలసీ అనేది ఉండదు. ఆ విధంగా మనకి ఇక్కడ గ్యారంటీ అనేది రావటం జరుగుతూ ఉంది. అట్లనే ఆన్లైన్లో కొంటున్నామని అంటే ఖచ్చితంగా మనకి ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి బిల్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దానికి ట్యాక్స్ కూడా యాడ్ అవుతూ ఉంది. దానివల్ల గవర్నమెంట్కి వెళ్ళాల్సినటువంటి ట్యాక్స్ పేమెంట్ ఏదైతే ఉందో సక్రమంగా గవర్నమెంట్కి చేరుతూ ఉంది. దాని ద్వారా కంట్రీ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఆన్లైన్లో షాపింగ్ చేయడం ద్వారా మన టైంని మనం సేవ్ చేసుకోవచ్చు, అట్లనే మనీని కూడా మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి లైక్ ఇక్కడ మెట్రో సిటీలో చూస్తే డిమార్ట్ సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళటానికి, రావటానికి, అక్కడ మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవటానికి, బిల్లింగ్ కౌంటర్ దగ్గర వెయిటింగు ఇవన్నీ చూస్తే చాలా టైం వేస్ట్ అవుతూ ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి డిస్కౌంట్ ఏమో కానీ మన రోజంతా కూడా అక్కడే గడిచిపోవటం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు నెలకి ఒక 3 లక్షలు సంపాదిస్తున్నారు అని అంటే రోజుకు 10,000 రూపాయలు మీ ఇన్కమ్. ఒకరోజు ఆ విధంగా ఒక 5,000కో 10,000కో మీరు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కొనడం కోసం డిమార్ట్ లాంటి షాపింగ్ మీరు వెళ్తున్నారని అంటే 10,000 మీ ఇన్కమ్ అక్కడ లాస్ అయినట్లుగానే అర్థం. సో ఆన్లైన్లో షాపింగ్ చేయడం ద్వారా మన టైంని మనం సేవ్ చేసుకోవచ్చు, మన మనీని కూడా మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి డిజిటల్
ఆన్లైన్ షాపింగ్ చేయటం ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ పొందటానికి కూడా అటామీ మనకి అవకాశం కల్పిస్తూ ఉంది. అది కూడా అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తోటి అబ్సల్యూట్ ప్రైస్లో మనకి అందిస్తూ. సో అందుకే అటామీని బిజినెస్ టు బిజినెస్ బి కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు మనం యూజ్ చేస్తున్నటువంటి అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా B2C, అంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కోసం మనల్ని కస్టమర్గా మాత్రమే యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా కొన్నిట్లో చూస్తే లైక్ అమెజాన్ లాంటి వాటిల్లో చూస్తే ఇయర్లీ ప్రైమ్ మెంబర్షిప్ కూడా వాళ్ళు పే చేయించుకోవడం జరుగుతూ ఉంది. సో దానికోసం బిగినింగ్లో అయితే 449 రూపీస్ ఉంది, ఆ తర్వాత 499 అయింది, ఆ తర్వాత 999 అయింది, ఇప్పుడు చూస్తే 1499 రూపీస్ ఇయర్లీ ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పేసి వాళ్ళు పే చేయించుకోవడం జరుగుతూ ఉంది. సో అట్లా ఇక్కడ పర్టికులర్గా అటామీలో చూస్తే ఎటువంటి మెంబర్షిప్ అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి సంవత్సరం రెన్యువల్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఫ్రీగా మనకి ఆపర్చునిటీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అటామీ ద్వారా ఈ షాపింగ్ చేయటం ద్వారా మనం ఆదాయం పొందొచ్చు. అట్లనే ఆన్లైన్లో ఇక్కడ నేర్చుకోవడం కోసం కంపెనీని ఒక సక్సెస్ సిస్టమ్ని డిజైన్ చేసి మనల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా లీగల్గా, టెక్నికల్గా ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మేడ్ ఫర్ వరల్డ్ డిజిటల్ ఇండియాని సపోర్ట్ చేస్తూ, హెల్దీ ఇండియాని క్రియేట్ చేస్తూ, వెల్దీ ఇండియాని సపోర్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఆదాయం, అన్లిమిటెడ్ అవార్డ్స్ పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ షాపింగ్ మాల్ అటామీ అని చెప్పేసి చెప్పొచ్చండి. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి పర్సన్ హ్యాంగిల్ పార్క్ గారు. ఇతను సౌత్ కొరియాలో 2009లో కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇతని గురించి చూసుకుంటే గ్లోబల్ మ్యాగజైన్స్ అయినటువంటి ఫార్చ్యూన్, ఫోర్బ్స్లో చాలాసార్లు కూడా కవర్ పేజ్లో అతని ఫోటో వేస్తూ ఆర్టికల్స్ రావడం అనేది జరిగింది. సో ఇతను కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 1992లో ఒక కంపెనీలో మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 3 ఇయర్స్లోనే ఆ కంపెనీలో టాప్ పొజిషన్కి వెళ్ళటం, తర్వాత 99 వరకు చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవార్డ్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ క్లబ్కి మొట్టమొదటి ప్రెసిడెంట్గా కూడా ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2000లో ఐఆమ్ కొరియా.com అనేటువంటి కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా కొరియా కంట్రీ వరకు ఐఆమ్ కొరియా.com అనేటువంటి కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇతనికి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని, కామర్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఈ రెండింటిని కూడా క్లబ్ చేస్తూ 2009లో సౌత్ కొరియా గవర్నమెంట్ సపోర్ట్ తోటి అటామిక్ కంపెనీని స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనే కంపెనీని రన్ చేస్తూ ఉన్నారు. 2013లో జర్నల్ ఆఫ్ ద కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. 15 నుంచి 18 వరకు కూడా కొరియా డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉండి 19లో తనే ప్రెసిడెంట్ అవడం జరిగింది. సో ఇతను పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి పర్సన్ అండి, అంటే వెల్ క్వాలిఫైడ్ పర్సన్. ఒక కంపెనీ రన్ చేయడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మన ఇండియా మేనేజ్మెంట్ గురించి చూస్తే డాక్టర్ అబ్రహం లీ గారు ఎండిగా ఇక్కడ కంపెనీని మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇతను 2002లో ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని 2010లో ఈస్ట్ కొరియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2010 నుంచి 12 వరకు ఎల్జీ కొరియాలో వర్క్ చేస్తున్నారు. 12 నుంచి 19 వరకు శాంసంగ్ కొరియాలో వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత అటామిక్ కంపెనీకి రావడం జరిగింది. సో మన కంపెనీని వరల్డ్ లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా 2019లో డబ్ల్యూఎఫ్డిఎస్ఏ రికగ్నైజ్ చేస్తూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎవరి ద్వారా అయినా బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు, బట్ మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి కనుక కనెక్ట్ అయి ఉంటే మీ ద్వారా ఎవరి ద్వారా అయితే మీరు వచ్చారో వాళ్ళకంటే కూడా మీరు త్వరగా సక్సెస్ అవ్వడానికి ఇక్కడ ఆ సిస్టమ్ మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో సక్సెస్ సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి, 1 డే సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి, అట్లనే
ఛానల్ అటామీ ద్వారా ఆన్లైన్లో ట్రైనింగ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అట్లనే ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేటువంటి ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి దాని ద్వారా మనల్ని ఎడ్యుకేట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇండియాలో 90 వరకు ఉన్నాయండి. వీటిని మనం డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. అటామీ ఇండియాలో లీగాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని లీగల్గా ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2019లోనే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వసాయి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడ లీగల్గా మనకి చూపించడం కూడా జరుగుతూ ఉంది. మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే డౌన్లోకి వెళ్ళారు అని అంటే కస్టమర్ కేర్ నెంబర్ అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీకు సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా కాపీస్ అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. మీకు కావాలనుకుంటే వాటిని మీరు ప్రింట్ కూడా తీయించుకొని ఎవరికైనా చూపించవచ్చు. అట్లనే కంపెనీ గ్లోబల్ కంపెనీ, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో చూస్తే కోల్మార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ అండ్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీళ్ళకి సపోర్టింగ్గా ఉంటూ కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అట్లనే R&D చూసుకుంటే కేరీ, కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, అంటే లైక్ మనకి ఇస్రో, DRDO ఎలా అయితే ఉన్నాయో కొరియాలో కేరీ ఉందండి. వరల్డ్లో నాసా ఫస్ట్ ప్లేస్లో ఉంటే కేరీ సెకండ్ ప్లేస్లో ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా. సో అటువంటి కేరీ అండ్ కోల్మార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రెండిటి కలయికతోటి కోల్మార్ BNH అనేటువంటి సపరేట్గా ఇంకో కంపెనీని స్టార్ట్ చేసి అక్కడ ఏదైతే ప్రోడక్ట్ని తయారు చేస్తూ ఉన్నారో దాన్ని మనకి ఇక్కడ అటామీ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. సో అటామీ ఇండియా ద్వారా అల్టిమేట్ సంపాదన అనేది తీసుకోవచ్చండి. ప్రపంచం మారుతుంది, మీరు మారండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చూస్తే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒకప్పుడు చూస్తే కీప్యాడ్ ఫోన్స్, దానికి ముందు చూస్తే ల్యాండ్ లైన్స్. సో ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుంది అని అంటే వెనకబడిపోతాం, ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సో ఇక్కడ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అనేది జరుగుతూ ఉంది ప్రతిదీ. సో ఈరోజు కూడా సమ్వన్, ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్ గురించి అడిగితే ప్రైస్ చెప్తే ఆన్లైన్లో ఇంతే చూపిస్తుంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో చెక్ చేసుకొని చెప్తా ఉన్నారు. సో అది ఒరిజినలా కాదా అనేది మనకు తెలియదండి. మన దగ్గర మాత్రమే ఒరిజినల్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా అటామీ షాపింగ్ మాల్ నుంచి షాపింగ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో సెట్ చేయడం జరుగుతూ ఉంది. సో అలా ఇప్పుడు మనకి కంప్లీట్గా ఆన్లైన్ బిజినెస్ ఆపర్చునిటీ అటామీ మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అందుబాటులో ఉన్న వాటిని పర్చేజ్ చేసుకుంటూ వాటి ద్వారానే మనం ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఫ్రీ మెంబర్షిప్ అండి, ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇండియాలో ఉంటూ టెక్నాలజీని ఉపయోగించుకొని గ్లోబల్గా వ్యాపారం చేసుకోవడానికి అటామీ వెబ్సైట్స్ అందిస్తూ ఉన్నారు. అట్లానే మొబైల్ అప్లికేషన్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ పాన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఒక ID ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID, పాస్పోర్ట్, ఈ 4 డాక్యుమెంట్స్ కూడా ప్రజెంట్ ఇండియాలో అటామీ యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ఒక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇవి ఉంటే మనం ఇక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్లో సన్ఫ్లవర్ ప్లాన్స్ అనేది ఇప్పటివరకు కూడా చాలా కంపెనీలు చూస్తుంటారు. బట్ ఇప్పుడు మన ముందుకు వచ్చినటువంటి అటామీ ఏదైతే ఉందో జస్ట్ ఈచ్ వన్ టీచ్ టు, ఒకరు ఇద్దరిని రిఫర్ చేస్తే సరిపోతుంది. సో కేవలం ఒక 2,800 రూపాయలతోటి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ని మనం షాపింగ్ చేస్తూ గ్లోబల్గా వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో గ్లోబల్గా వ్యాపారం చేయాలి, ఈ కంపెనీ టర్నోవర్ చూస్తే ఒక 1 ఇయర్లో 20,000 కోట్ల టర్నోవర్ చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి కంపెనీలో మనం పార్ట్నర్గా జాయిన్ అవ్వటానికి అదే బయట మార్కెట్లో అయితే ఎంత పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే అటువంటి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం ఒక 2,000 నుంచి 3,000 రూపాయలకి మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసుకొని 10,000 PV కంప్లీట్ చేసుకొని 10 కోట్ల పైగా సంపాదించుకోవడానికి కంపెనీ అవకాశం ఇస్తూ ఉంది. సో ఇట్లా షాపింగ్ చేస్తూ
మనం డబ్బులు సంపాదించేటువంటి గ్లోబల్ వేదిక అని చెప్పేసి చెప్పొచ్చండి. ఇక్కడ మనకున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్ చూస్తే ఎమోహిమ్ ఉంది, అట్లనే హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా మనకి అందించడం జరుగుతూ ఉంది. సో వీటిల్లో మనకు కావాల్సిన వాటిని మనం షాపింగ్ చేస్తూ మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మన షాపింగ్లో నుంచే మనం సంపాదన కూడా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. సో 10,000 పీవీ తోటి 5 రకాల ఆదాయ మార్గాలను, అట్లనే దాని ద్వారా 10 కోట్లు సంపాదించేటువంటి అవకాశాన్ని కంపెనీ ఇక్కడ కల్పించడం జరుగుతూ ఉంది. సో రిటైల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇక్కడ 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఒకటి వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ అప్ టు 25% వరకు కూడా మనకి ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. సెకండ్ ఇన్కమ్ చూస్తే జనరల్ కమిషన్ రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. దీన్నే టీంలో జరిగేటువంటి బిజినెస్ మీద వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ అని కూడా మనం చెప్తా ఉన్నాం. అలానే థర్డ్ వన్ చూస్తే మాస్టర్షిప్ బోనస్. 15 రోజులకు ఒకసారి కంపెనీ గ్లోబల్గా జరిగేటువంటి టర్న్ ఓవర్లో మనం వాటా తీసుకోవడానికి అవకాశం ఉందండి. 30,000 నుంచి 70 లక్షల వరకు 15 రోజులలో ఒకసారి బోనస్గా తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఫోర్త్ ఇన్కమ్ చూస్తే ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్. ఇది లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే మాస్టర్షిప్ లెవెల్ అచీవ్ అయినటువంటి మొదటిసారి ఈ రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. 7 మాస్టర్షిప్ లెవెల్స్కి కూడా 7 టైప్స్ ఆఫ్ రివార్డ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇందులో మనకున్నటువంటి చాలా కళల్ని కూడా కంపెనీ నెరవేరుస్తూ ఉంది. మీకు లగ్జరీ కార్స్ ఫ్రీగా వస్తూ ఉన్నాయి, కోట్లల్లో క్యాష్ ప్రైజెస్ వస్తూ ఉన్నాయి, ఫారెన్ ట్రిప్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫిఫ్త్ ఇన్కమ్ చూస్తే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. లీడర్గా ఎదగాలి అని ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళని కంపెనీ స్పెషల్గా రికగ్నైజ్ చేయడంతో పాటు రిమైనింగ్ మెంబర్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం వాళ్ళకి ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఏదైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో అందులో 6% పీవీని బోనస్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక అటామీ ఆపర్చునిటీ తోటి 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంది. సో అటామీ సక్సెస్ మంత్రం ఏంటి అని అంటే, సో ప్రతి ఒక్కరూ కూడా 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ మన ఐడిని 10,000 పీవీ తోటి యాక్టివేట్ చేసుకొని ఇద్దరిని రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అలా కేవలం ఒక 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకొని రోజుకి 1,300 నుంచి 3,900 వరకు కూడా జనరల్ కమిషన్స్ తీసుకోవచ్చండి. సో ఇట్లా అటామీ షాపింగ్తో గ్లోబల్ ఈ కామర్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంతో రోజుకి 3,964 రూపాయలు స్టాండర్డ్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో దానికోసం మనం చేయాల్సింది 10,000 పీవీ మన పర్సనల్ ఐడి మీద మనం కంప్లీట్ చేసుకోవాలి. దాని కాస్ట్ చూస్తే అప్రాక్సిమేట్లీ 2,500 రూపాయలు అవుతుంది. అట్లనే మనం ఒక ఇద్దరిని రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో జనరల్ కమిషన్ చూస్తే షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఒక మంచి ఆదాయం అని చెప్పేసి చెప్పొచ్చు. సో భారతదేశంలో అటామీ ఇండియా లీగల్గా మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. కేవలం 2 టీం సభ్యులతో రోజుకి 79,287 రూపాయల వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు. సో ఈ ఇన్కమ్ మనకి రావాలి అని అంటే మినిమం 10,000 పీవీ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 3 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 3 lakhs పీవీ మనం మ్యాచింగ్ చేసుకోగలిగితే 1,321 రూపీస్ జనరల్ కమిషన్ రావడం జరుగుతూ ఉంది. సో దీనికి అంటే ఈ 3 lakhs పీవీ 3 lakhs పీవీ మ్యాచ్ చేయడానికి ఎటువంటి టైం పీరియడ్ కూడా లేదండి. మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో ఆ రోజు మీకు జనరల్ కమిషన్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో అట్లనే పర్సనల్గా మన పీవీని కొంచెం కొంచెంగా అక్యుములేట్ చేసుకుంటూ ఎప్పుడైతే 3 lakhs పీవీ మనం కంప్లీట్ చేసుకోగలుగుతామో ఆ రోజు నుంచి గ్రూప్లో 3 lakhs పీవీ 3 lakhs పీవీ మ్యాచ్ అయినటువంటి ప్రతిసారి కూడా 3,964 రూపీస్ జనరల్ కమిషన్ రావటం జరుగుతూ ఉంది. అలానే మన పర్సనల్ పీవీ
7 lakhs వరకు కనుక మనం అక్యుములేట్ చేసుకోగలిగితే, గ్రూప్లో 3 lakhs పీవీ 3 lakhs పీవీ అక్యుములేటెడ్గా ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఆ రోజు 3964 వస్తుంది. అదే 7 lakhs పీవీ 7 lakhs పీవీ వన్ డేలో మనం మ్యాచింగ్ చేయగలిగితే 7929 రూపీస్ రావడం జరుగుతూ ఉంది. సో అట్లానే పర్సనల్ పీవీ అక్యుములేటెడ్ 15 lakhs అయ్యి ఉంటే గ్రూప్లో 3 lakhs అయితే 3964 వస్తుంది. 7 lakhs మ్యాచ్ అయితే 3929 వస్తుంది. 15 lakhs మ్యాచ్ అయితే 15,857 రూపీస్ రావడం జరుగుతూ ఉంది. సో ఆ తర్వాత పర్సనల్ పీవీ మ్యాక్సిమం 24 lakhs వరకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత నుంచి మనం ఎటువంటి ప్రొడక్ట్స్ కూడా రెగ్యులర్గా కొనాల్సినటువంటి అవసరం లేదండి. సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేసుకున్నా కానీ మన ఐడి అక్కడి నుంచి మళ్ళీ 3 generations వరకు యాక్టివ్గా ఉండటానికి 365 days వరకు యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా 24 lakhs పీవీ మనం కంప్లీట్ చేసుకుని ఉంటే 3 lakhs మ్యాచ్ అయితే 3964 వస్తుంది. 7 lakhs మ్యాచ్ అయితే 7929 వస్తుంది. అట్లా 5 crores మ్యాచ్ అయితే 79,287 రూపీస్ వరకు కూడా మనం జనరల్ కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కేవలం ఇద్దరు టీం సభ్యులతోటి ఒక్క సంవత్సరంలో 2 కోట్లకు పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. సో రీసెంట్గా స్టార్ మాస్టర్ అయినటువంటి ప్రమీల భావనే జగదీష్ గారు చూస్తే 2,39,00,000కు పైగా 1 yearలో ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో నో ఫెయిల్యూర్ అండి, ఓన్లీ సక్సెస్ ఫార్ములా. మీరు సిస్టమ్ని ఫాలో అవుతూ కరెక్ట్గా గనక బిజినెస్ని గనక చేయగలిగితే ఇప్పుడు చెప్పిన విధంగా ఇటువంటి జనరల్ కమిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఇందులో 100% కనుక మీరు సక్సెస్ అయ్యారు అని అంటే కేవలం ఒక 2 సంవత్సరాల్లోనే 2.5 కోట్ల వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది. 10% మీరు సక్సెస్ అయినా 25 లక్షలు తీసుకోవచ్చు. 1% సక్సెస్ అయినా 2.5 లక్షలు తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఇది కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ అండి. ఇది కాకుండా కోట్లలో లభించేటువంటి కంపెనీ టర్నోవర్ అట్లానే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మాస్టర్షిప్ బోనస్ ఒక కామన్ మ్యాన్ కోటేశ్వరుడు అవడానికి ఉన్నటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. సో మీరు సేల్స్ మాస్టర్ నుంచి ఇంపీరియల్ మాస్టర్ వరకు కంపెనీ గ్లోబల్ టర్నోవర్ నుండి 20%లో లైఫ్ లాంగ్ ఇక్కడ కమిషన్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో ఫస్ట్ వన్ సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే మన పర్సనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7 lakhs పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకోవాలి. ఇది డే 1 అయినా మీరు చేయొచ్చు, లేదా ఎప్పుడైనా మీరు చేయడానికి అవకాశం ఉంది. కొంచెం కొంచెంగా అక్యుములేట్ చేసుకుంటూ 7 lakhs పీవీ కూడా మీరు చేయొచ్చు అండి. ఎప్పుడైతే పర్సనల్గా 7 lakhs పీవీ కంప్లీట్ అవుతుందో గ్రూప్లో 25 lakhs పీవీ 25 lakhs పీవీ 15 daysలో కనుక మనం డెవలప్ చేయగలిగితే ఇక్కడ సేల్స్ మాస్టర్గా 15 రోజులలో 30,000 రూపాయల వరకు బోనస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మొదటి 15 రోజులలో అయినా చేయొచ్చు, లేదా తర్వాత 15 రోజులైనా చేయొచ్చు. ఈ విధంగా నెలకి 2 సార్లు సేల్స్ మాస్టర్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. అట్లనే డైమండ్ మాస్టర్ కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 15 lakhs ఖచ్చితంగా అయి ఉండాలి. అదేవిధంగా మనకున్నటువంటి లెఫ్ట్ సైడ్ టీం నుంచి మినిమం 2 మెంబర్స్ని సేల్స్ మాస్టర్స్ని చేయాలి. రైట్ సైడ్ టీం నుంచి మినిమం 2 మెంబర్స్ని సేల్స్ మాస్టర్స్ని చేయాలి. ఇది కూడా 15 రోజులలో మనం చేయగలిగితే 50,000 వరకు 15 రోజులలో బోనస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా నెలకి 2 సార్లు బోనస్గా తీసుకోవచ్చు అండి. ఆ విధంగా షెరాన్ రోజ్ మాస్టర్ కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 24 lakhs కంప్లీట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 2 మెంబర్స్ని డైమండ్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 2 మెంబర్స్ని డైమండ్ మాస్టర్స్గా మినిమం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ విధంగా మనం చేయగలిగితే 15 రోజులలో బోనస్ చూస్తే 1,50,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సో అట్లా ఆ నెక్స్ట్ లెవెల్ నుంచి ఇంకా పర్సనల్గా పీవీ చేయాల్సినటువంటి అవసరం లేదండి. బట్ మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ని లెఫ్ట్ సైడ్ నుంచి మినిమం 2 మెంబర్స్ని, రైట్ సైడ్ నుంచి మినిమం 2 మెంబర్స్ని మనం ఉన్నటువంటి పొజిషన్కి
ఒకేసారి 15 డేస్లో కనుక మనం తీసుకురాగలిగితే మనం నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ వరకు కూడా వెళ్ళొచ్చు అండి. కంపెనీ గ్లోబల్ టర్న్ ఓవర్లో నెలకి 2 సార్లు మనం షేర్ తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. అయితే ఆఫ్టర్ పాండమిక్ చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు. 25 ల్యాక్స్ పీవీ మ్యాచింగ్ చేయాలంటే అందరికీ కూడా సాధ్యం కావట్లేదు. కొంతమంది 20 ల్యాక్స్ వేసి అక్కడే ఆగిపోతున్నారు, కొంతమంది 15 ల్యాక్స్ దగ్గరే ఆగిపోతున్నారు. సో అటువంటి ఆ బిజినెస్ డౌన్ ఆ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని, అంటే పాండమిక్ కారణంగా ఏదైతే బిజినెస్ డల్ అయింది, లీడర్స్కి ఇన్కమ్ తగ్గిపోతుంది అనేటువంటి దానితోటి సెమీ సేల్స్ ప్రమోషన్ అని ఎక్స్ట్రా బోనస్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది ఎవరైతే 7 ల్యాక్స్ పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకొని 15 డేస్లో 25 ల్యాక్స్ పీవీ డెవలప్ చేయలేక 15 ల్యాక్స్ ప్లస్ 15 ల్యాక్స్ కనుక చేసుంటే 12,500 రూపీస్ ఇక్కడ బోనస్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది యాక్చువల్గా కొంత లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఇవ్వటం జరిగిందండి. ప్రజెంట్ కూడా ఇది అందుబాటులో ఉంది. సో ఎప్పుడైనా ఇది ఆగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది, అవకాశం ఉంటే మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ సెమీ సేల్స్ ప్రమోషన్ ఉపయోగించుకొని జనరల్ కమిషన్ అనేది నెలకి 10 సార్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బోనస్ నెలకి 2 సార్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 64,640 రూపాయల వరకు ఒక నెలలో మనం సెమీ సేల్స్ మాస్టర్ ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో దీని ద్వారా కొత్తగా లీడర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ఇన్కమ్ చూస్తే ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్. సో మాస్టర్షిప్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ అచీవ్ అయినటువంటి ఫస్ట్ టైం మనకి కొన్ని ఇక్కడ ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సేల్స్ మాస్టర్ అయినటువంటి ఫస్ట్ టైం ఎంఓఎం ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అట్లనే డైమండ్ మాస్టర్ అయినటువంటి మొదటిసారి 40,000 రూపీస్ క్యాష్ వస్తుంది. ఒక ఎంఓఎం, ఒక ఫేమ్ సెట్, ఒక ఈవినింగ్ కేర్ సెట్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లనే స్టార్ మాస్టర్ అయితే 3 nights and 4 days వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక ఫారిన్ ట్రిప్ అనేది కంపెనీ తరఫున ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అలానే 1,20,000 రూపీస్ క్యాష్ కూడా ఇక్కడ రివార్డ్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అలానే స్టార్ మాస్టర్ అయితే 3 nights and 4 days 4 మెంబర్స్కి ఫారిన్ ట్రిప్ ఉంటుందండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు కలిసి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అట్లనే 6 లక్షల రూపాయల క్యాష్ కూడా ఇక్కడ రివార్డ్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలానే రాయల్ మాస్టర్ అయితే 30 లక్షల రూపాయల క్యాష్ తీసుకోవచ్చు. 10 రోజులు ఫ్యామిలీతో కలిసి ఫ్రీగా ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెలకి 60,000 రూపాయలు కార్ రెంటల్ వస్తుంది. 1,20,000 రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే క్రౌన్ మాస్టర్ అయితే 1,80,00,000 రూపాయల క్యాష్ వస్తుందండి. 40 లక్షల రూపాయల కార్ ఒకటి ఫ్రీగా వస్తూ ఉంది. అట్లనే 10 రోజులు ఇక్కడ కూడా ఫారెన్ ట్రిప్ ఉంటుంది. 3 లక్షల రూపాయలు స్పాన్సర్షిప్ మనీ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్. ఇంపీరియల్ మాస్టర్ అయితే 6 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్గా తీసుకోవచ్చు. అనదర్ లగ్జరీ కార్ 50 లక్షల రూపాయల ఖరీదు చేసేటువంటి రెండో లగ్జరీ కారు కూడా అటామీ నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. 10 రోజులు ఇక్కడ కూడా ఫారిన్ ట్రిప్ ఉంటుందండి. ఫ్యామిలీలో 4 మెంబర్స్ కలిసి వెళ్ళటానికి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 6 లక్షల రూపాయలు ప్రతి నెల కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 1,50,000, పిఏ శాలరీ 50,000, డ్రైవర్ శాలరీ 50,000. ఇవన్నీ కూడా ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు వన్ టైం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో పార్క్ జియాంగ్సు మేడం గారు అండి ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్. 2017లోనే తను ఇంపీరియల్ మాస్టర్ అవడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటి వరకు చూసుకుంటే వరల్డ్ వైడ్గా 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ అయి ఉన్నారు. సో ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో ఎవరైతే లీడర్గా ఎదగాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కంపెనీ మంచి రికగ్నైజేషన్ని యాడ్ చేస్తూ ఉంది. సో క్వాలిఫైడ్ పర్సన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు.
ఏదైతే ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు వచ్చేటువంటి పీవీలో 6% పీవీని సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ సెంటర్స్ ద్వారా మనం కావాల్సినటువంటి నాలెడ్జ్ని తీసుకోవచ్చు. ఇటువంటి ఒక సెంటర్ని స్టార్ట్ చేసుకోవడం ద్వారా అడిషనల్ ఇన్కమ్ని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ మనం అందరం కూడా హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం. ఈ మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రతి దానిలో కూడా సక్సెస్ సూత్రాలు అనేది కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో మీ డ్రీమ్స్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. రెండు, ఎవరికైతే ఈ బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరి నేమ్స్, మొబైల్ నెంబర్స్, ఎక్కడ ఉంటారో కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఈ రెండు లిస్టులు కనుక మీ దగ్గర క్లియర్గా కనుక ఉన్నాయి అని అంటే ఇక్కడ మీరు సిస్టమ్ని ఫాలో అవుతూ 100% సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, డ్రీమ్ బిగ్, సెట్ గోల్స్, టేక్ యాక్షన్. సో ప్రతి నెల కనీసం ఒక 5 నుంచి 10 ప్రోడక్ట్లు సొంతంగా కొనుక్కొని వాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. అట్లనే కొంతమందికి అందించడం కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. అంటే కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఎవరు ఈ కస్టమర్స్ అని అంటే మనం ఏదైతే లిస్టు ప్రిపేర్ చేసుకున్నామో అందులో ఉన్న వాళ్ళందరికీ కావాల్సినటువంటి టూత్పేస్ట్, టూత్ బ్రష్, డిటర్జెంట్ లిక్విడ్, షాంపూ, ఇటువంటి ప్రతిరోజు కూడా అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటిని వాళ్ళకి అందించడం ద్వారా మనం ఇక్కడ కస్టమర్ బేస్ అనేది క్రియేట్ చేసుకొని ఇన్స్టెంట్గా రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఆ వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటే మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఎక్స్పెన్షన్కి కావాల్సినటువంటి ఖర్చులు కూడా దాని నుంచే మనం పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే ఆ లిస్ట్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో అటువంటి వాళ్ళని లెఫ్ట్ సైడ్ కొంతమందిని, రైట్ సైడ్ కొంతమందిని ఖచ్చితంగా 1 బై 1 మనకంటూ సెల్ఫ్గా ఒక టీంని మనం తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ వచ్చిన వాళ్ళతోటి ఎవరైతే డూప్లికేట్ చేయగలుగుతారో అటువంటి వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవడం అనేది జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, లీడర్గా ఉండండి, లీడర్లను తయారు చేయండి. లెర్న్, టీచ్, హెల్ప్, డూప్లికేట్. మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని మీ టీం మెంబర్స్కి టీచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి. వాళ్ళ ద్వారా అవే పనులని డూప్లికేట్ చేయండి. అదే ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ సిస్టమ్ అండి. సో అటామీ ఇండియాలో సక్సెస్కు పాటించాల్సినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ కనుక చూస్తే మినిమం 10,000 పీవీ అనేది మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి. అట్లనే సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ మనం ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఐడీలు కూడా టర్మినేషన్ రిస్క్లో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ఈ మంత్ 31st వరకు కూడా మనకు టైం ఉంది. అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్ వాళ్ళ చేత మనం పర్చేజ్ చేయించగలిగిన ఆ ఐడి 365 డేస్ మళ్ళీ వ్యాలిడ్ ఉంటుంది. 100 ఇయర్స్ వరకు ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే మనం ఇక్కడ మన స్పాన్సర్తో పాటు కలిసి కొంతమందిని మనం కూడా జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, ఆఫ్లైన్ మీటింగ్స్కి ఇన్వైట్ చేయాలి. సో అట్లనే వాళ్ళను మనం స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని మన టీం మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోవాలి. ఈ బిజినెస్ ద్వారా మీరు ఏదైతే సక్సెస్ తీసుకుంటా ఉన్నారో దాన్ని ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే జూమ్ మీటింగ్స్ కానివ్వండి లేదా ఆఫ్లైన్ మీటింగ్స్ కానివ్వండి రెగ్యులర్గా అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి. దాని ద్వారా మాత్రమే మనం నాలెడ్జ్ అనేది తీసుకోగలుగుతాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. అట్లనే చెయ్యకూడని పనులు చూస్తే షార్ట్ కట్ ప్లాన్స్ అనేది చెప్పకూడదు. చాలామంది ఫోన్లోనే 2 లేదా 5 నిమిషాల్లోనే బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కనుక మీరు చేశారు అని అంటే అతనికి ఏమర్థమవుతుందనంటే, ఓ ఇక్కడ కొనాలి, అమ్మాలి, జనాల్ని చేర్పించాలి.
అంతవరకు అర్థమవుతుంది. ఇది మన వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో దయచేసి ఎవరికి కూడా షార్ట్ కట్ ప్లాన్స్ అనేది చెప్పొద్దండి. కంప్లీట్గా ప్లాన్ ప్రజెంటేషన్ పూర్తిగా అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అట్లనే ఎవరిని పడితే వాళ్ళని వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేసుకొని మీరు అడ్మిన్గా ఉండి అందులో మెసేజ్లు పెట్టేటువంటి అవకాశం కల్పిస్తే మీ గ్రూప్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే బిజినెస్ కాన్సెప్ట్లు చెప్తారు. వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చెప్తారు. ఇంకేదో మా దాంట్లో తొందరగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళను కూడా తీసుకెళ్ళేసి వాళ్ళలాగా అక్కడ లాస్ పోయేట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా వాట్సాప్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవద్దు. బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి లేదా ఛానల్స్ని క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మీరు ఈజీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మీ టీంని కూడా కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో తెలిసి తెలియని ప్లాన్లు అనేది ఎవరికి కూడా చెప్పొద్దండి. దాని ద్వారా ఏమవుతుందనంటే ఒక వాల్యుబుల్ పర్సన్ని మీరు కోల్పోవడం జరుగుతుంది. సో మీకు ప్లాన్ చెప్పడం తెలియకపోతే అప్లైన్ని హెల్ప్ తీసుకోవాలి లేదా ఎడ్యుకేషన్ సెంటర్స్ని ఉపయోగించుకోవాలి లేదా ఇటువంటి జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయాలి లేదంటే యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ని ఉపయోగించుకొని కూడా మనం పూర్తిగా వాళ్ళకి ప్లాన్ని తెలియజేయచ్చు. మీ స్పాన్సర్ అట్లనే కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరూ కూడా వైలేట్ చేయకూడదు. ఖచ్చితంగా ఫాలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువంటి జూమ్ మీటింగ్స్ మనకి ప్రతిరోజు కూడా జరుగుతుంటాయండి. ఈవినింగ్ 8 o'clockకి ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. మార్నింగ్ 6 o'clockకి మెంబర్స్కి ట్రైనింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా అటెండ్ అవ్వచ్చు. బట్ టైంకి కనుక మీరు అటెండ్ అవ్వగలిగితే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీతో పాటు మీ టీంని కూడా ఈ జూమ్ మీటింగ్స్కి ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఒక ఆఫ్లైన్ మీటింగ్ అనేది ఈ సాటర్డే మన ఎడ్యుకేషన్ సెంటర్లో ఈవినింగ్ 4 o'clockకి కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలానే కంపెనీ తరఫున 1 day సెమినార్ అనేది జనవరి 20 ఆర్ 21 ఆర్ 22 ఆ 3 daysలో ఏదో ఒక రోజు హైదరాబాద్లో జరగబోతా ఉంది. సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అట్లనే గుంటూరులో కూడా ఒక ఆఫ్లైన్ మీటింగ్ అనేది కంపెనీ ప్లాన్ చేస్తూ ఉంది. వైజాగ్లో కూడా ఒక ఆఫ్లైన్ మీటింగ్ అనేది కంపెనీ ప్లాన్ చేస్తూ ఉంది. సో ఆ డేట్స్ ఫైనల్ అయితే హాల్ ఎక్కడ ఏంటనేది కనుక కన్ఫర్మ్ చేసుకోగలిగితే మనకి మెసేజ్ వస్తుందండి. ఇమీడియట్గా టికెట్స్ బుక్ చేసుకొని అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ 100 to 150 మెంబర్స్కి మాత్రమే కంపెనీ కండక్ట్ చేస్తూ ఉంది. ఫస్ట్ టైం మన తెలుగు స్టేట్స్లో జరుగుతున్నటువంటి మీటింగ్స్ ఇవి కంపెనీ తరఫున. ప్రీవియస్గా చూసుకుంటే బెంగళూరులో జరుగున్నాయి మనకి, అట్లనే చెన్నైలో జరుగున్నాయి. తెలుగు స్టేట్స్లో మాత్రం ఫస్ట్ టైం కండక్ట్ చేయబోతా ఉన్నారు. సో ఆ లింక్ రాగానే ఎవరైతే ఇమీడియట్గా టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటున్నాయి. సో చాలా అలర్ట్గా ఉండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్ ఫ్రెండ్స్, అటామీ ఇండియాతో గనక మీరుంటే ఆనందం మన వెంటే ఉంటుంది. అటామీ టీంతో గనక మీరున్నారంటే ఇంపీరియల్ మాస్టర్ అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో ఇది రికార్డ్ అయ్యిందండి, యూట్యూబ్లో ఉంటుంది. ఎవరికన్నా మళ్ళీ వినాలనంటే వినొచ్చు, ఎవరితోటైనా షేర్ చేసుకోవచ్చు.